హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈవినింగ్ రొటీన్లో నేను కొన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటానండి. ఒక్కరోజు కొంచెం ఒక అరగంట కష్టపడితే వారం రోజులు వంట చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరు కొంతమంది కామెంట్లలో కూడా అంటూ ఉంటారు, భార్గవి వంట చాలా ఈజీగా తేలిగ్గా చేసేస్తారు మీరు అని చెప్పనని, చాలా ఫాస్ట్గా చేసేస్తారు అని చెప్పి ఈ విధంగా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. నిజమేనండి. ఆ విషయం నాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువే అనమాట. ఏదైనా సరే వంట విషయంలో చాలా ఫాస్ట్గా చేసేస్తాను అని చెప్పనని. బయట చూస్తేనేమో ఎంత వెలుతురు ఉంది చూడండి, వంటింట్లో అస్సలు వెలుతురు రావట్లేదు. 2 లైట్లు వేసుకుంటేనేమో అటు ఇటు వెలుతురు ఎక్కువైపోయి లైట్లు మరీ మొహం మీద పడిపోతున్నాయి. ఏం చేద్దాం, అలా ఉంది మాకు బయట వాష్రూమ్ అడ్డం రావడం వల్ల. ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ వంకాయ కూరలోకి పౌడర్ చేశాను కదండి, ఆ పౌడర్ కొంచెం మిగిలింది. దాంట్లోనే ఇంకొద్దిగా పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఇంతకు ఆ పౌడర్లో ఏమేమి వేసానంటే కొబ్బరి, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి చేసి పెట్టుకున్నాను పౌడరు కూరలోకి అని చెప్పనని. సరే అవన్నీ కూడా చట్నీ బాగానే ఉంటుంది కదా అని చెప్పి కొంచెం పప్పులు కొంచెం యాడ్ చేసేసి పచ్చడి అయితే చేసేసాను. ఇంతకు ఈ పచ్చడి దేనికంటే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టానండి. ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టేసేసుకుంటున్నాను. అదేంటంటే ఉదయానికి చక్కగా నానిపోతుంది. నా వీలుని బట్టి టైముని బట్టి రుబ్బేస్తున్నాను వెంటనే. పొద్దున వంట అయ్యేటప్పుడే అదే చేత్తో పొట్టు తీసేసుకొని వెంటనే అదే గ్రైండర్ వేసేస్తున్నాను. లేదంటే మధ్యాహ్నం రుబ్బుతున్నానండి. పొద్దున్న రుబ్బేస్తే మాత్రం సాయంత్రానికి చక్కగా పొంగిపోతుంది. సాయంత్రం టిఫిన్ చేసుకునేలా ఉంటే పిండి వెంటనే యూజ్ చేసుకునేలాగా ఉంది. ఇదివరకు అయితే నైట్ నానపోసి ఉదయం రుబ్బలేక మార్నింగ్ నానబోసి నైట్ రుబ్బేదాన్ని. నైట్ రుబ్బితే నెక్స్ట్ డే మార్నింగ్కి పొంగేది. అలా కన్నా నాకు ఇది సులువుగా అనిపిస్తుంది. ఇంకా అందుకే అలా చేసేస్తున్నాను. అయితే ఇడ్లీ పిండి ఫ్రెష్గా రుబ్బాను కదా, చక్కగా పొంగింది. ఉదయాన్నే రుబ్బేశాను, సాయంత్రానికి కొంచెం బాగా పొంగింది, ఫర్మేట్ అయింది పిండి. సరే పిల్లాడు జీవన్ కూడా స్కూల్ నుంచి వస్తాడు కదా, కృష్ణ కూడా ఎగ్జామ్ రాసేసి వచ్చాడు, బాగా రాసి వచ్చాను అని చెప్పనైతే అన్నాడండి. ఇంకా సరే పిల్లలకి తినడానికి కూడా కాస్త పునుగుల్లాగా వేసిద్దాము, చాలా రోజులు అవుతుంది అసలు ఏం చేసి పెట్టట్లేదు వాళ్ళకి అని చెప్పనని ఇవాళ అయితే పునుగులు చేద్దాము, పిండి రెడీగా ఉంది కదా అని ఇంకా కొద్దిగా ఉల్లిపాయను సన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి ఆ రుబ్బిన పిండిలో కొంత పిండి అయితే తీసుకున్నానండి. చాలా కొంచెమే, జస్ట్ 3 వాయిలు మాత్రమే వేశాను. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసేసి ఓ పక్కన నూనె కూడా పెట్టేశాను, వేడెక్కుతుంది. ఈ పిండి అంతా రెడీ చేసుకునే లోపు నూనె కాగిపోతుంది కదా, వెంటనే వేసేసేయచ్చు, టైం కలిసి వస్తుంది. పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత నూనె పొయ్యి మీద పెట్టేదానికన్నా మనం నూనె పొయ్యి మీద పెట్టేసేసి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇవన్నీ కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పంట కింద పడినా నమిలేస్తారు, అదే పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే ఏంటంటే ఏరి పక్కన పడేస్తారు అని చెప్పనని కట్ చేసి వేసేసాను. ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఒకసారి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర అంతా కూడా పిండిలో కలిపేస్తున్నానండి. ఇంకా కొంచెం పునుగుల్లాగా వేసుకుంటే పిల్లలు తింటారు. చట్నీ కూడా చేసి పెట్టాను కదా, అది నంచుకొని తినేస్తారు అని చెప్పనైతే చేస్తున్నాను. ఇంకా పాలు కాగుతున్నాయి, జీవన్ రాగానే ఇవి రెడీగా ఉంటే కాస్త తినేసేసి పాలు తాగి ట్యూషన్కి వెళ్ళాలి కదా వాడు మళ్ళీ, అందుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి నేను పిండి అంతా కలిపి ఆ ఉల్లిపాయ కట్ చేసుకొని అన్నీ నేను రెడీగా చేసుకునే లోపు నూనె కూడా వేడెక్కిపోయింది. ముందు ఒకటి ఎప్పుడు వేస్తాను కదా దేవుడికి, అగ్నిహోత్రంకి, అలాగే వేశాను. ఇంకా అది తీసేసి పిల్లలకైతే ఇంకా పునుగులు వేసి ఇచ్చేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా, అసలు భలేగా వచ్చాయి. నాకు క్రిస్పీగా తినడం అంటే చాలా ఇష్టము. అలాంటిది ఇలా క్రిస్పీగా చేసుకొని తింటే నాకు చాలా నచ్చుతుందన్నమాట, కరకరా తినే ఐటమ్స్. పిల్లలకేమో కృష్ణకి అంత ఇష్టం ఉండదు, వాడికి ఎంతసేపు సాఫ్ట్గా ఉన్న ఫుడ్ కావాలి. జీవన్కి నాకు ఇలా క్రిస్పీగా తినడం ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడైతే పునుగులు వేసేస్తున్నానండి. మా వారు కూడా ఉన్నారు కదా, ఇప్పుడే కాస్త చేసి ఇస్తే ఆయన కూడా కొంచెం తింటారు కదా అని చెప్పి కొద్దిగా పిండి ఎక్కువగా పెద్ద గిన్నెలు పెట్టేసేసుకొని ఇంత చేసేసుకోకుండా ఆ పూటకి మనకి ఎంతైతే కావాలో, ఎంతవరకు కావాలో అంత చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను చాలా వరకు అలా తక్కువే చేసుకుంటాను. ఇంకో పక్కన పాలు కాగాయి, మా వారికి టీ కూడా ఇచ్చేద్దాము అని చెప్పి టీ పెట్టేశానండి. అయితే టీ పౌడర్ అయిపోయింది, ఇంకా లాస్ట్లో కొంచెం ఉంది, వాళ్ళకి సరిపోతుంది కరెక్ట్గా. ఇంకొకసారి డబ్బా తోమేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ప్యాక్
ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేయొచ్చు అని చెప్పనని ఇంకా ఉన్న టీ పొడి అయితే వేసేసి టీ పెడుతున్నాను. అయితే టీలోకి ఎప్పుడైనా అంటే ప్రతిరోజు కూడా అల్లం వేసి పెడతాను. ఇప్పుడు అల్లం లేదనుకోండి, అప్పుడు ఏం వేస్తే బాగుంటుంది అని ఆలోచించేదానికన్నా ఇదిగో ఈ విధంగా అల్లము డ్రై జింజర్ పౌడర్ అయితే తెచ్చిపెట్టానండి. చాలా రోజులైంది. ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది. ఎప్పుడన్నా ఇలా అల్లం లేనప్పుడు ఎందులోనైనా వేయాలనుకుంటే ఈ పౌడర్ అయితే వేసేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఇలా టీ పెట్టుకున్నప్పుడు, నేను వాటర్ తాగుతాను కదా, హాట్ వాటర్ తాగేటప్పుడు కానీ అల్లం లేకపోతే ఈ పౌడర్ యూస్ చేసేస్తూ ఉంటాను నేను. అలా వాడుతూ ఉంటాను. ఇంక ఇవాళ కూడా అల్లం అయిపోయింది కరెక్ట్గా టైంకి. సరే ఇంకా అల్లం లేదు కదా, చింత ఎందుకు, లేని దాని గురించి పెద్దగా ఆలోచించేది ఎందుకు అని చెప్పనని కొంచెం ఆ పౌడర్ వేసేసి టీ అయితే పెట్టేశాను. రెండో వాయి పునుగులు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ వాయి అయితే మా వారికి ఇచ్చేసాను. ఇంకా కృష్ణ ఆయన ఇద్దరు తింటున్నారు. అవి కొంచెం సగం సగం వేసి ఇచ్చాను, అవి తింటూ ఉండండి, ఈలోపు ఇంకా కాసిని తెచ్చిస్తాను అని చెప్పానండి. ఇగో కరెక్ట్గా 3 వాయిలు అయితే అయ్యాయి. చూస్తున్నారు కదా పిండి అనేది ఖచ్చితంగా. పైగా నేను పెద్ద పెద్ద సైజుగా వేయకుండా చాలా చిన్నవిగా వేశానండి. ఇలా ఉంటే ఏంటంటే పిల్లలు కూడా చూసిన వెంటనే చిట్టిగా ఉంటాయి కదా, తినడానికి ఇష్టపడతారు అని చెప్పనని చిన్నవిగా వేయించాను. అలాగే ఈ మూకుడు వచ్చేసి కావాలనే పెట్టానండి నేను. మొన్న కూడా ఇందులో నేను ఏదో వేయిస్తే భార్గవి కొంచెం లోతుగా ఉన్నది, కాస్త అలాంటి మూకుడు పెట్టుకో అని చెప్పనని అన్నారు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఏంటంటే ఇది కావాలనే వాడుతున్నాను. అది సీజనింగ్ అవుతుంది, మరీ తుప్పులాగా వచ్చేసేస్తుంది. ఎన్నిసార్లు కడిగి వాడుతున్నా కూడా ఏంటంటే అలా వస్తుంది. కొంచెం ఇలా ఆయిల్ ఐటమ్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా అందులో చేస్తూ వస్తే ఆ పెనం అనేది కూడా చక్కగా సీజనింగ్ అవుతుంది. కాబట్టి తర్వాత అది చిలుమ అనేది పట్టకుండా ఉంటుంది అని చెప్పనని అందుకు కావాలనే అందులో వేస్తున్నాను. రీజన్ అయితే అది. ఇంకా నేనేమో 3 వాయిలు ఆ పునుగులు వేసేసాను. టీ కూడా అయిపోయింది. మా వారికి టీ ఇచ్చేసాను. ఇంకా నేను కూడా ఒక 2 పునుగులు తిని టీ తాగుతూ కూర్చున్నానండి. నేను పెద్దగా తినట్లేదు, ఎక్కువగా ఎందుకు ఈ మధ్య తినబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కువగా ఇష్టపడట్లేదు నేను తినడానికి. ఒకవేళ తిన్నా లైట్గానే తింటున్నాను. ఇంకా మరి మానేయకుండా ఒక 2-3 పునుగులు తినేసేసి టీ తాగేసి కూర్చున్నాను. జీవన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇక రాగానే కొంచెం సేపు ఏవో కబుర్లు అయితే చెప్పాడండి. ఇంకా వాడిని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చాడు. తినిపో నాన్న ఇలా చేసి పెట్టాను అని అంటే ఇంకా వాడు కూడా పెట్టుకొని అయితే తిన్నాడు. మా చిన్నవాడికి నచ్చలేదిట, చట్నీ బాగోలేదిట, పల్చగా ఉందిట. పునుగులేమో చాలా క్రిస్పీగా ఉన్నాయంట. అంత కరకరా ఉంటే బాగుండదు, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పనని వాడికి తోచిన సలహా ఏదో వాడు ఇచ్చాడండి. ఓకే నాన్న, ఈసారి ఇంకొకసారి చేసినప్పుడు అలాగే చేస్తానులే అని చెప్పని అన్నాను. సరే మొత్తం మీద తినేశాడు. ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరాలి. మా వారు గుడికి ఆల్రెడీ బయలుదేరారు కదండి. ఇంకా వీడు కూడా ట్యూషన్కి వెళ్తున్నాడు. కృష్ణ ఏమో చదువుకుంటున్నాడు. మధ్యలో బ్రేక్ ఇస్తాడు, చదువుకుంటున్నాడు. వాడు కూడా బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలకి కూడా, కంటిన్యూగా చదువు అని అంటుంటే కూడా ఇంకా వీడైతే ట్యూషన్కి బయలుదేరాడు. బయట తొట్టి పెట్టి ఆవులకి నీళ్లు పోస్తాం కదండి, మీకు ఎప్పుడైనా నేను అవి తాగే పిక్చర్ షేర్ చేస్తానండి అని అన్నాను కదా. ఇదిగో చూడండి, ఒక్క నిమిషం నేను మొబైల్ వీడియో ఆఫ్ చేసేసాను. వెంటనే ఆ దూడ వచ్చేసి వాటర్ తాగుతుంది. నేను ఆన్ చేసుకునే లోపు అది భయపడిపోయిందండి. జీవన్ సైకిల్ తీసుకెళ్ళి గేట్ వేసాడు కదా, అది భయపడిపోయింది. ఇంకా అక్కడ నేను వీడియో ఆన్ చేశాను అని అనుకున్నాను, కానీ ఆఫ్లో ఉంది. అరే షెట్ అని అనుకున్నాను. ఆ చిన్న ఒక్క సెకండ్ మాత్రమే వీడియో వచ్చింది, తర్వాత ఆఫ్ అయిపోయింది ఫోన్ అనేది. చూసారు కదా, అలా చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుందండి. అలా పోసిన నీళ్ళు తొట్టి మొత్తం ఖాళీ అయిపోయింది తెలుసా. పొద్దున్న నింపితే చాలు ఈవినింగ్కి ఖాళీ అయిపోతుంది. నైట్ కూడా వచ్చి తాగుతూ ఉంటాయండి. జీవన్ ట్యూషన్కి వెళ్తూ అదే చెప్పాడు, అమ్మ నీళ్ళు అయిపోయాయి నింపాలి అని చెప్పనని. సరే నింపుతానులే నాన్న అని అయితే అన్నానండి. ఇంకా సరే వాడికి బాయ్ చెప్పేసేసి వచ్చి నేనైతే వంటింట్లో పని చేసుకుంటున్నాను. చెప్పాను కదండి ఇందాక మీకు, కొన్ని నేను చేసి పెట్టుకుంటాను ప్రిపేర్ చేసి రెడీగా కొన్ని పదార్థాలు. వాటి వల్ల ఏంటంటే నాకు వంట చేసుకోవడం కొంచెం సులువుగా అవుతుంది అని చెప్పాను కదా. అందులో కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా ఉసిరికాయ పచ్చడి కూడా నేను ఏ విధంగా పెట్టాను అనేది చూపిస్తానండి. పల్లీలు అయితే 1 కిలో పల్లీల వరకు వేయించేసి పెట్టుకున్నానండి. ఒక పళ్ళెంలోకి తీసేసాను. పల్లీలన్నీ బాగా వేగిన తర్వాత అవి చల్లారుతాయి అని చెప్పి పళ్ళెంలో ఆరబెట్టాను. తర్వాత జీలకర్ర
జస్ట్ జీలకర్ర వేడెక్కించాను అంతే, ఎక్కువగా వేయించలేదు. బాగా వేడిగా ఉంది కదా మూకుడు, అందులో కొంచెం జీలకర్ర అనేది వేపేశాను. అది తీసి ఒక ప్లేట్లో వేసేసి తర్వాత ధనియాలు కూడా సేమ్ అదే విధంగా లైట్గా వేయిస్తున్నాను, మరి ఎక్కువగా కూడా వేయించట్లేదు, జస్ట్ పచ్చిది పోయేదాకా వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించేటప్పుడే కిలో పల్లీలు అంటే కొంచెం టైం పడుతుంది కదండి. వంటింట్లోకి రాగానే స్టవ్ మీద పల్లీలు పెట్టేసేసి నేను అవి వేగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో కలుపుతూ గిన్నెలన్నీ కూడా తోమేశాను. మధ్యాహ్నం గిన్నెలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు సాయంత్రం టీ తాగినవి, పిల్లలు టిఫిన్ తిన్న ప్లేట్లు, ఇవన్నీ కూడా గిన్నెలు తోమేసి ఎక్కడవక్కడ పెట్టేసి అవన్నీ చేసేలోపు పల్లీలు వేగిపోయాయి. అంటే టైం కూడా మనకి అడ్జస్ట్ అవుతుంది, మనం చేసుకునే పనిని వీలుగా చేసుకోవడం అనమాట ఇలాంటివన్నీ కూడాను. అందుకే నేను స్టవ్ని ప్లేట్ మీద ప్లేట్ పెట్టాను. మీరు పల్లీలు వేయించిన వీడియోలో మీరు గమనించి ఉంటే స్టవ్ ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి కొంచెం మూకుడు హైట్గా పెట్టేసేసి మంట స్లోగా అందుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం వేయించేసుకోవచ్చు అని చెప్పి అలా చేసి అదే చేత్తో గిన్నెలు కూడా తోమేశాను. పల్లీలు వేగేలోపు అన్నీ ఎక్కడవక్కడ పెట్టాను అనమాట. అలా అదే అయిపోయింది. తర్వాత జీలకర్ర ధనియాలు కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇదేనండి, ఆల్రెడీ మీతో షేర్ చేశాను కానీ కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఇప్పుడు. అవిసె గింజల కారప్పొడి, 1 కప్పు అవిసె గింజలకి 2 కప్పులు లేదా 3 కప్పులు నువ్వులు అయితే తీసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటిగా వేయించుకోవాలి. నేను 1 కప్పు అవిసె గింజలకి 2 కప్పులు నువ్వులు అయితే తీసుకున్నాను, ఆర్ 3 కప్పులైనా తీసుకోవచ్చు. నా దగ్గర అంతవరకే ఉన్నాయి, 2 కప్పులు వేసుకున్నాను. తర్వాత అవి 2 వేగిన తర్వాత బాగా చిట్పట అంటూ వేగుతాయి. కరివేపాకు కూడా వేసానండి. వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. కరివేపాకు అనేది బాగా డ్రై అయిపోవాలి మనకి, లేకపోతే పొడి అనేది పాడైపోతుంది. కరివేపాకుని ఇలా విరిచి చూసామంటే మనం ముక్కలు అయిపోవాలి, అంత డ్రైగా వేయించుకోవాలి మనం. అవిసె గింజలు నువ్వులు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్నా పర్వాలేదు, 2 మిక్స్ చేసి వేయించుకున్నా పర్వాలేదు. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు, కారంకి సరిపోయాన్ని ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా ఒకసారి బాగా రోస్ట్ చేసేసుకొని తీసేసేయాలి. తర్వాత అదే మూకుడులో కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేశాను. కొబ్బరి కూడా కొంచెం వేయించుకుందాము. తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. ఇక్కడ నేను పదార్థాలు మాత్రమే చెప్తానండి. క్వాంటిటీ వచ్చేసి మీరు చేసుకునే పౌడర్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి అన్నీ కూడాను. కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఈ తర్వాత అవి వేయించుకుంటే కొబ్బరిను, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వేగించాల్సిన పని లేదు. జస్ట్ వేడెక్కి మిరపకాయలు అనేవి పచ్చిపోయేంత దాకా వేయించుకుంటే చాలు ఎండుమిరపకాయలు అనేది. తర్వాత పుట్నాల పప్పు వేసుకున్నాను. పుట్నాల పప్పు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే అది ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు, ఆ మూకుడు వేడికే అది సరిపోతుంది, వేగిపోతుంది పుట్నాల పప్పు అనేది కూడా. ఇలా ఇదంతా కూడా ఒకసారి వేపేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టేసేసుకుందాము. ఇవన్నీ కూడా వేయించినవన్నీ కూడా ఒక్కొక్కటి ప్లేట్లలో వేసానా. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 by 1 ఇంకా చల్లారుతూ ఉంటాయి అన్నీ కూడాను. ఈలోపు ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చూపిస్తాను. ఉసిరికాయ ఊరగాయ ఇలాగే చేస్తారా, ఇందులో ఇంకేమన్నా మార్పు ఉందా అనేది అయితే నాకు చెప్పండి. ఎందుకు అంటే ఇంతకుముందు నేను పచ్చళ్ళు ఎప్పుడు కూడా నేను చేయలేదండి, అత్తమే చేసేవారు ఇంట్లో, ఎప్పుడు కూడాను అత్తమే పెట్టేవారు, నేను తిని పెట్టేదాన్ని అంతే. మీరు నమ్ముతారో లేదో, నేను ఎందుకు అప్పుడు నేర్చుకోలేదు కూడా. అంటే నాకు ఎప్పుడు కూడా అత్తమ్మ ఉంది కదా, అత్తమ్మ చేస్తారు కదా అనే ఉండేది. ఏంటో నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి అనే ధ్యాస ఉండేది కాదు. ఎంతసేపు మురుకులు చేసినా, లేకపోతే లడ్డూలు చేసినా, లేదా సున్నుండలు చేసినా, లడ్డూలు అంటే ఇవి అటుకుల లడ్డు కానీ ఇలా వెరైటీ లడ్డూలు చేసేవారు అత్తమ్మ. అటుకుల లడ్డు అని, కొబ్బరి లౌజ్ అని చెప్పి, తర్వాత వచ్చేసి కొబ్బరితో ఎక్కువ చేసేవారు ఈ మురుకులు. ఇంకా తర్వాత పల్లీలు ఉండలు అవి ఇలాంటివన్నీ చేసేవారు పిల్లలకి తినడానికి అని చెప్పని చేసి పెట్టేవారు. ఇంకా పచ్చళ్ళ విషయానికి వస్తే కూడా అత్తమే ఎక్కువగా చేసేవారు, ఇట్లా ఊరగాయల పచ్చళ్ళు ఇలాంటివన్నీ. నాకు పెద్దగా వచ్చేది కాదు, దోసకాయ కానీ ఇవన్నీ. ఇప్పుడు కొంచెం నేను నేర్చుకున్నాను. మామిడికాయ ముక్కల పచ్చడి, దోసకాయ ఇవన్నీ వేస్తాను కానీ ఈ ఊరగాయ పచ్చళ్ళు నాకు అస్సలు రాదండి. ఇంకా ఈ 2 ఏళ్లలో కొంచెం అత్తమ్మ లేని తర్వాత నేను కొన్ని అయితే నేర్చుకున్నాననే అని చెప్తాను నేను. ఇంకా ఉసిరికాయ పచ్చడి వేద్దామని చెప్పి, ఇవైతే మా చెట్టు ఉసిరికాయలేనండి, మా ఇంట్లో పెరట్లో. అయితే ఇవి కింద పడిపోతూ ఉంటాయి. మొన్న బాగా గాలి వచ్చింది, ఆ గాలి వచ్చినప్పుడు కొన్ని కాయలన్నీ రాలి కింద పడిపోయాయి. మామూలుగా రోజు కూడా పడిపోతూ ఉంటాయి. ఆ గాలి వచ్చినప్పుడు నేను వెళ్ళి చూశాను. సరే
కొంచెం పెద్ద పెద్ద కాయలన్నీ బాగున్నాయి అని చెప్పి ఏరుకొని అయితే వచ్చి కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేశానండి. ఒక 20 కాయల దాకా ఉన్నాయేమో, 20-25 కాయల దాకా ఉన్నాయి. అందులో కొన్ని ఒక 4-5 కాయలు పాడయ్యాయి, అవి తీసేసాను. బాగున్నవన్నీ కూడా ఇదిగో ఇలాగా నూనెలో అయితే ముందు వేపేసేసుకోవాలి మనం. అయితే నూనె కొంచెం పడుతుందండి, ఊరగాయ అని చెప్పాను కదా. నేనైతే ఇక్కడ క్వాంటిటీ ఒక గ్లాస్ తోటి అయితే చూపిస్తాను, మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి చూసుకోండి. నేనైతే ఒక 20 కాయలకైతే చేస్తున్నాను. మనం టీ తాగుతాం కదా, టీ గ్లాసు, ఆ టీ గ్లాస్ అంత నూనె అయితే వేసుకున్నాను. వేసుకొని నూనె కాగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు అందులో వేసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని ఉసిరికాయల్ని మగ్గించుకోవాలి. మూత పెట్టి కాసేపు, మూత తీసి కాసేపు మాడిపోకుండా కలుపుకుంటూ వాటిని కొంచెం ముక్క మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి. సరే, అది అవుతూ ఉంటుంది. ఈలోపు మిక్సీలు వేసేద్దాము అని చెప్పి నేను 1 by 1 చల్లారిపోయాయండి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటిగా మిక్సీలు అయితే వేసేస్తున్నాను. ముందు జీలకర్ర అయితే వేసేసాను, బాగా మెత్తగా పౌడర్ చేసి జీలకర్ర ఒక డబ్బాలో పెట్టేశాను. తర్వాత ధనియాలు కూడా వేసేస్తున్నాను. ధనియాలు కూడా బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని అవి కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆల్రెడీ మిరియాల పొడి ఉంది కాబట్టి ఏదైనా కూరల్లో దబ్బుక్కున మనం ఈ పొళ్ళు వేసుకోవాలన్నా, ఇప్పుడు ఫ్రైలు చేస్తాము అందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ చల్లుకోవచ్చు. లేదు చారు పొడి కానీ సాంబార్ పొడి కానీ సడన్గా లేదు ఇంట్లో, అప్పుడు మనం చారు పెడుతున్నాము, సాంబార్ పెడుతున్నాము, కొంచెం ఈ పొడి ఆ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఇట్లాంటివన్నీ యాడ్ చేసేసుకుంటే మనం రసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. అదేవిధంగా సాంబార్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఈ పొళ్ళు అనేవి కాస్త రెడీగా ఉంటే వంట అనేది సులువుగా అవుతూ ఉంటుంది, కొంచెం వీలుగా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటాను. మిరియాల పొడి ఆల్రెడీ ఉంది నా దగ్గర, అయిపోలేదు ఇంకా అది, అందుకే చేయలేదు. ధనియాలు జీలకర్ర పొడి మాత్రం అయిపోయాయి, అందుకే అవి 2 అయితే చేశాను. తర్వాత పుట్నాల పప్పు పొడి అండి, ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా మనం, ఆ పుట్నాల పప్పు అయితే గ్రైండ్ చేస్తున్నాను. అందులో కొద్దిగా ఉప్పు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పుట్నాల పప్పు పొడి అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, నాకు జీవన్కి. ఇదైతే వేడివేడి అన్నంలో నూనె వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లేకపోతే గిన దోశల మీద జల్లుకొని తినొచ్చు, లేదా ఇడ్లీకి నంజుకొని తినొచ్చు, లేకపోతే ఏదైనా కూరలు చేసుకుంటాం కదా, దొండకాయ కానీ వంకాయ కానీ ఇట్లా ఏదైనా సరే కూరల్లో పొడిలాగా కూడా పైన చల్లేసేసుకోవచ్చు అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది పీల్చేస్తుంది. పుట్నాల పప్పు డ్రైగా ఉండడం వల్ల కూర కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది, మనం ఏదైనా కూరలో చల్లినా సరే బాగుంటుంది. ఈ పొడి కూడా ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను, అటు కూరల్లో వాడుతుంటాను, ఇటు టిఫిన్లలో వేస్తూ ఉంటాను తినడానికి, దోశలకి వాటికి. లేదంటే గిన చెప్పాను కదా డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినేస్తాం మేము. ఈ పుట్నాల పప్పు పొడి అంటే అంత ఇష్టము మాకు. చక్కగా కొబ్బరి, పుట్నాలు, వెల్లుల్లిపాయలు అన్నీ ఉండడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలామందే చేసుకుంటూ ఉండుంటారు ఈ పుట్నాల పప్పు పొడి, నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ చాలామంది చేసుకొని తింటూనే ఉండుంటారు. ఇదైతే మా ఇంట్లో మాత్రం చాలా ఫేవరెట్. పైగా ఇంకో విషయం తెలుసా మీకు, ఈ పుట్నాల పప్పు పొడి ఆవకాయతోటి కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పైగా ఇప్పుడు కొత్త ఆవకాయ పెట్టుకునే సీజన్ కదా, ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆవకాయ ఈ పొడి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కానీ, లేదా మీకు నూనె ఇష్టమైతే నూనె కానీ వేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత అవిసె గింజల కారపొడి గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక చిన్న విషయం అయితే జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే అవిసె గింజలు, నువ్వులు 2 ఆయిల్ కంటెంట్ కాబట్టి మనం ముందు జస్ట్ అంటే వెల్లుల్లిపాయలు కూడా తడే కాబట్టి ముందు మనం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం గింజలు, అవిసె గింజలు, నువ్వులు వేసుకొని ముందు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు అది కొంచెం ముద్దలాగా అవుతుంది, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ముద్ద అవుతుంది, అవిసె గింజలు, నువ్వులు అనేది కూడా ముద్ద అవుతుంది. అవి కొంచెం బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ మిగిలిన నువ్వులు, అవిసె గింజల్ని గ్రైండ్ చేసుకున్నామంటే అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను 2 భాగాలుగా చేసుకొని ఫస్ట్ అవన్నీ గ్రైండ్ చేసి తర్వాత మిగిలినవి గ్రైండ్ చేసి 2 ఒక పళ్ళెంలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసేదాను. వీలైతే ఒకసారి గ్రైండ్ చేసుకోండి మళ్ళీ కలిపిన తర్వాత. ఆ పొడి కూడా రెడీ అయిపోయిందండి, అవిసె గింజలు, నువ్వుల పొడి. ఈ మధ్య నా డైట్లో ఖచ్చితంగా నేనైతే యూస్ చేస్తున్నాను. లంచ్లో ఖచ్చితంగా అవిసె గింజల పొడి కూడా తింటున్నానండి. అటు హెయిర్కే కానివ్వండి, నాకున్న పీసీఓడి ప్రాబ్లంకే కానివ్వండి, హెల్త్కి కూడా చాలా మంచిది
అని చెప్పి నా డైట్లో అయితే ఖచ్చితంగా, అంటే నా లంచ్లో నేను ఖచ్చితంగా యాడ్ చేసుకున్నాను అనమాట నువ్వులు, అవిసె గింజల పొడిని. అలాగే కాళ్ళు నొప్పులు అంటూ ఉంటాను కదా నేను, నువ్వులు కూడా మంచిది కదా నువ్వుల పొడి తింటే కూడాను అని చెప్పి, నాకు స్వీట్ పెద్దగా తినడం ఇష్టం ఉండదు. అందుకు నేను లడ్డూల్లా చేసుకొని తినే అలా కాకుండా ఈ విధంగా పొడి చేసుకొని తినేస్తున్నాను. రోజు ఖచ్చితంగా భోజనంలో ఒక 2 స్పూన్ల పొడి వేసేసుకొని తింటాను. ఫస్ట్ 2 ముద్దలైనా అలాగా తింటూ ఉంటాను, లేదా పెరుగన్నంలో నంచుకొని తినేస్తాను. ఈ తర్వాత పల్లీలు వచ్చేసి చల్లారిపోయాయి, వేయించిన పల్లీలు కూడా డబ్బాలో వేసి పెట్టేసుకున్నానండి. డబ్బా మీద పల్లీలు అని రాసి ఉంది. నేను అన్ని స్టీల్ డబ్బాల మీద ఏ డబ్బాకి ఆ డబ్బా రాసి పెట్టుకున్నాను, ఏమున్నాయి అందులో తెలియడానికి. ఎందుకంటే హడావిడిగా వంట చేసేటప్పుడు ముఖ్యంగా వెతుక్కునే పని లేకుండా అలా రాసి పెట్టుకుంటే తెలుస్తుంది కదా అని చెప్పనని రాసి పెట్టాను. ఈ అలవాటు మీలో ఎవరికైనా ఉందా అండి, అలా రాసి పెట్టుకునే అలవాటు? పల్లీలు కూడా ఏంటంటే వేయించి పెట్టుకుంటే ఉదయం పూట చట్నీలు చేసుకోవాలన్నా ఎందులో అన్నా వేసుకోవాలన్నా కూడా టైం సేవ్ అవుతుంది అని చెప్పి అవి కూడా వేయించేసి డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాను. లేదా పిల్లలు సడన్గా తినడానికి ఏమన్నా కావాలని అడిగినప్పుడు ఆ వేయించిన పల్లీలలో కొంచెం బెల్లం కలిపి ఇచ్చేసాను అనుకోండి, కాస్త తినేస్తారు అని చెప్పనని అలా వేయించి పెట్టుకున్నాను. వాళ్ళే కాదు నేను కూడా తింటానులేండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉసిరికాయ పచ్చడికి అవన్నీ గ్రైండ్ చేసుకునే లోపు ఉసిరికాయ అనేది చల్లారిపోయిందండి, నూనె అనేది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కారం అది కలిపేద్దాము. 1/2 గ్లాసు ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ గ్లాస్ తీసుకోవాలి కారము. ఆ ఫుల్ గ్లాస్ కారంకి నేను ఏం చేశానంటే, ముందు సగం గ్లాస్ ఏమో గుంటూరు కారం తీసుకున్నాను. తర్వాత మిగిలిన సగం గ్లాసు మొత్తం అంతా బళ్ళారి కారం ఏంటంటే కమ్మగా ఉంటుంది, కారం ఉండదు పెద్దగా, జస్ట్ కలర్ ఉండి కమ్మగా ఉంటుంది కారం అనేది. కానీ గుంటూరు కారం మాత్రం సుర్రం అనేలా ఉంటుంది, కారము చాలా కారం ఉంటుంది. అందుకు నేను అది సగం ఇది సగం వేసుకుంటాను. అలా వేయడం వల్ల ఏంటంటే నాకు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఒత్తి గుంటూరు కారమే వేస్తే చాలా కారం అవుతుంది, అలా అని ఒత్తి బళ్ళారి కారమే వేస్తేనేమో మరీ చప్పగా ఉంటుంది. అందుకు నేను ఆవకాయ కలుపుకున్నా కూడా నేను ఇదే విధంగా అది సగం ఇది సగం కలుపుకుంటున్నాను. అది ఇంకా తర్వాత అవి 2 కలిపేసేసి కారము ఫుల్ గ్లాస్, 1 గ్లాస్ కారం వేశాను. తర్వాత వచ్చేసి ఆవపిండి కూడా చాలామంది ఫుల్ గ్లాస్ పోస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం కొంచెం తగ్గిస్తానండి. చూసారు కదా, 3/4 గ్లాస్కి మాత్రమే ఆవపిండి అయితే తీసుకున్నాను. ఆవపిండి వేసేసి కొంచెం ఇందులో జస్ట్ ఒక చిన్న చెంచాడు జస్ట్ టేస్ట్కి మాత్రమే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతుల పొడి, చాలా అంటే చాలా కొంచెం, చిన్న స్పూన్, అది అసలే మామూలుగా అందులో ఉండేదే చాలా బుజ్జి స్పూను, దాంతో కొద్దిగా అయితే వేసేసాను, అంటే స్పూన్ అన్నట్టుగా వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాలండి, ఇదంతా బాగా కలిపేసేసిన తర్వాత పిండి అనేది మనం కలిపిన తర్వాత ఆ పిండి కాస్త మనం చేతి మీద వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు సమంగా ఉంటే మనకి పచ్చడి అనేది పాడవదండి. ఒక్కవేళ ఉప్పు అనేది కొంచెం తక్కువ పడిందంటే మాత్రం పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకేంటంటే ఇలాంటి వాటి విషయాల్లో ఏంటంటే ఒక్కసారి మనం చెక్ చేసుకోవడంలో తప్పులేదు. ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే సరి చేసుకోవచ్చు మనము, లేదంటే ఊరిన తర్వాత అయినా కలుపుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇప్పుడే చెక్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది అని నా ఉద్దేశము. ఇంకా నేను అదంతా బాగా కలిపిన తర్వాత కొంచెము చూశాను, టేస్ట్ చూశాను, ఉప్పు అది సరిపోయిందా లేదా, మరీ చప్పగా ఉందా అని చెప్పనని చూసి ఇంకా చేయగడుక్కొని వచ్చేసేసి తర్వాత సరిపోయింది కరెక్ట్గా, నేను వేసిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే మనం కలిపాం కాబట్టి కొంచెం ఆవగాటు బాగా తెలుస్తుంది. అందుకు ఒక 2 రోజులు అయ్యి ఊరిందంటే సెట్ అయిపోతుంది, సరిపోతుంది. ఇంకా ఫైనల్గా నిమ్మరసం అయితే పిండేశాను. నిమ్మరసం ఏంటంటే కొంచెము ఆ ఉసిరికాయ ఉన్న పులుపు వగరుకి నిమ్మరసం పిండితే బాగుంటుంది, అండ్ అలాగే కలర్ కూడా మారకుండా ఉంటుంది. ఉసిరికాయ అంటేనే జనరల్గా నల్ల పచ్చడి అని అంటాం కదా మనం, అది నల్లబడిపోకుండా కలర్ మారిపోకుండా ఉంటుంది. అందుకు 1 స్పూన్ అంత నిమ్మరసం అయితే పిండాను, ఎక్కువగా అక్కర్లేదు, జస్ట్ ఒక 1 స్పూను మనం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసేసి సీసాలో అయితే పెట్టేస్తున్నానండి. గాజు సీసాలో పెడుతున్నాను, చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను నేను. ఇంక ఈ పులుపు పచ్చడి స్టీల్ డబ్బాల్లో పెట్టలేం కాబట్టి ఇలా గాజు సీసాలో అయితే పెట్టేసేసుకుంటున్నాను.
చాలా కొంచెం క్వాంటిటీనే ట్రై చేస్తున్నానండి. ఆవకాయ పచ్చళ్ళు కూడా నేను ఎలా చేయగలను, నేను బాగా పెట్టగలనా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. నేను అదే చెప్తున్నాను కదా, అత్తమ్మ ఉన్నప్పుడు ఎలా చేయాలి అత్తమ్మ ఏంటి అని చెప్పి నేను నేర్చుకోలేదు. నేర్చుకొని ఉంటే ఇప్పుడు నేనే చేసుకునే దాన్నేమో అని అనిపించింది. కానీ అంటే ఎప్పుడు ఆ థాట్ రాదు కదా, అలా సడన్గా హార్ట్ స్ట్రోక్ తోటి అత్తమ్మ అలా దూరం అయిపోతారు, ఇలా జరుగుతుంది అని అయితే అనుకోలేదు కదా అని చెప్పి అనుకున్నాను. ఇలాంటివి నేను ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు, మురుకులు, పిండి వంటలు ఏమైనా చేసినప్పుడు నాకు అత్తమ్మ బాగా గుర్తొచ్చేస్తూ ఉంటారు. అత్తమ్మ ఉన్నప్పుడైతే ఇవన్నీ అత్తమ్మ ప్రిపేర్ చేసేవారు కదా అని చెప్పనని ఇవాళ కూడా నాకు అలాగే అనిపించిందండి. వీడియో తీసుకుంటున్నంతసేపు అయితేను ఇంకా మొత్తం మీద నాకు ఇంతవరకు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఆల్రెడీ సగం గిన్నెలు అయితే తోమేశాను. ఇంకా ఈ కిచెన్లో పని అయితే అయ్యిందండి. పిల్లలు ఇప్పుడు అన్నం తినేసారంటే ఈ మిగిలిన గిన్నెలు ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఈ పళ్ళాలు ఇవన్నీ కూడా తోమేసేసుకొని స్టవ్ క్లీన్ చేసుకుంటే ఇవాల్టికి పని అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.